రాహుకేతు దోషాల గురించి భయపడుతున్నారా? ఇలా సులువుగా పరిష్కారం చేసుకొని తప్పించుకోండి. జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతువులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రెండిటిని ఛాయాగ్రహాలుగా పరిగణిస్తారు. అయితే ఎవరి జాతకంలో రాహువు కేతువు దోషం ఉంటుందో వారికి అష్టకష్టాలు వస్తాయట. జీవితం నరకంలా మారుతుందని నమ్ముతారు. రాహుకేతువుల నీడ ఉంటే ఆ వ్యక్తి ఏ పని చేసినా అందులో విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. రాహుకేతువులు కూడా కొన్నిసార్లు శుభప్రదంగా ఉన్నప్పటికీ ఎక్కువగా మాత్రం రాహుకేతు దశ కష్టాలు తెస్తుందని విశ్వసిస్తారు. అందుకే రాహుకేతువుల అశుభ ప్రభావం అంటే చాలామంది భయపడిపోతుంటారు. తమ జాతకంలో రాహుకేతు దోషముందని తెలియగానే వాటి పరిహారం కోసం పూజలు చేస్తుంటారు. శ్రీకాళహస్తి వంటి ఆలయాలకు వెళుతుంటారు. రాహుకేతువుల దోషాల నుంచి బయటపడేందుకు కొన్ని పరిహారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. రాహుకేతు పరిహారాలు. జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాల ప్రకారం దుర్గామాతను పూజించటం వల్ల రాహుకేతువుల దోషాలు తొలగిపోతాయి. దుర్గా సప్తసతిలో దుర్గామాతను నీడ అస్తిత్వంగా పరిగణిస్తారు. రాహుకేతువులు కూడా ఛాయాగ్రహాలు. అందువల్ల దుర్గను పూజించటం ద్వారా రాహుకేతువుల అశుభ ప్రభావాలు తొలగిపోతాయట. శేషనాగుపై శ్రీకృష్ణుడు నృత్యం చేస్తున్న చిత్రాన్ని ఇంట్లో ఉంచి నిత్యం పూజించాలి. పూజా సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. రాహుకేతుకి సంబంధించిన బీజ మంత్రాలను కూడా పఠించటం వల్ల దోషాలు తొలగిపోతాయి. అందువల్ల ఎవరి జాతకంలో అయితే రాహుకేతువుల దోషాలు ఉంటాయో వారు తప్పనిసరిగా బీజ మంత్రాలను జపించాలి. ఇలా చేస్తే దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రాసుల వారు చిరంజీవులు. అనారోగ్యం వీరి దరిచేరదు. మరి ఈ రాసుల్లో మీరున్నారో లేదో చూసుకున్నారా? పేద అమ్మాయికి పెళ్లి చేయటం లేదా పెళ్లికి సహాయం చేయటం ద్వారా మీకు మంచి జరుగుతుంది. ఇలా చేయటం వల్ల రాహుకేతువుల అశుభాలు క్రమంగా తగ్గుముఖం పడతాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష విశ్వాసాల ప్రకారం ఆదివారం రోజు ఆడపిల్లలకు పెరుగు, పాయసం తినిపిస్తే కేతువు దోషాలు తొలగిపోతాయట. దానివల్ల జీవితంలో సమస్యలన్నీ వెళ్లిపోయి మంచి రోజులు వస్తాయని విశ్వసిస్తారు. ఒక వ్యక్తి జాతకంలో కేతువు దోషపూరితంగా ఉంటే ఆ వ్యక్తి తన వద్ద ఎప్పుడూ ఆకుపచ్చ రుమాలు ఉంచుకోవాలి. గ్రీన్ కలర్ కచీఫ్ను వాడటం వల్ల కేతువుల దోషం తొలగిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతారు. రత్నశాస్త్రం ప్రకారం రాహు దోషం నివారణకు గోమేధిక రాయిని ధరించటం మంచిది. జ్యోతిష్యులు కూడా ఇది సరైనదిగా భావిస్తారు. రాహువును శాంతింపచేసేందుకు గోమేధిక రత్నాన్ని శనివారం నాడు ధరించాలి. మీకు మీరుగా కాకుండా జ్యోతిష్యుల సూచనల ప్రకారం ధరిస్తే మంచి జరుగుతుందట. ఇలా చేయటం వల్ల రాహుదోషం తొలగిపోతుందట.